ఫౌండేషన్ ద్వారా అన్ని స్కూల్లో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమం నేర్చుకున్నటువంటి మిస్టర్ రావు ఈరోజు ఒక మంచి ట్రైనర్ గా మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రతి స్కూల్లో కూడా ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ రావు అండ్ అజయ్ కుమార్ వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఇప్పుడు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు సాటర్డే అంతా నో బ్యాగ్ డే ఇచ్చారు. కార్యక్రమాలు పెట్టించండి వాళ్ళకి. ఈ వాల్యూస్ మీద మీ ఇద్దరు టీచర్స్ ని, ముగ్గురు టీచర్స్ ని తలా ఒక వాల్యూ మీద మాట్లాడమని చెప్పండి. ఎవ్రీ సాటర్డే అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయండి. నో బ్యాగ్ డేగా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తీసుకొని మెయిన్ గా వీళ్ళని గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా మీరు ముందుకెళ్ళాలి. మన మంత్రి గారు చెప్పింది మీరు అమలు చేయాలి. ఈ వారం నుండి అమలు చేస్తారుగా. ఎవ్రీ సాటర్డే మీరు బుక్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా మీ అందరు కూడా చాలా ఉత్సాహంగా రైజ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. వెనక వాళ్ళకి వినపడుతుందా వాయిస్? వెరీ గుడ్. ముఖ్యంగా కొంతమంది అనుకుంటారు, అరే మంచికి రోజులు లేవురా అని. అది నిజమా? నిజం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే మంచికి రోజులు లేవు, ఈ రోజు అంతా చెడే గెలుస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదే ధైర్యంగా ఎత్తావు, అభినందనలు. ముందు మంచి ఎప్పుడు గెలుస్తుంది అన్న నిజం నిజానంగా అందరికి తెలుస్తుంది. అసత్య ప్రచారాలు మాత్రం స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్తాయి. ఏమైనా అందరికి తెలుసు. అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు స్పీడ్ గా ప్రచారం అయిపోతాయి. కానీ నిజాలు నిలకడగా తెలుస్తూ ఉంటాయి. అవునా కాదా? అట్లాగే అధర్మంతో, తప్పులతోటి తాత్కాలికంగా